మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి నోటీసులు ఇచ్చేస్తాం. మయోసైటిస్తో మంచానికే పరిమితమైన వారికి కూడా నోటీసులు ఇచ్చేస్తాం. 4 ఏళ్ల క్రితం ఏదో పోస్టు పెట్టారన్న నెపంతో పక్క రాష్ట్రం వ్యక్తి కూడా నోటీసులు ఇచ్చేస్తాం. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరికీ నోటీసులు ఇచ్చేస్తాం. చంద్రబాబు పాలనా వైఫల్యాలపై పోస్టులు పెట్టే వారందరికీ నోటీసులు ఇచ్చేస్తాం. సూపర్ 6 హామీలెక్కడా అని నిలదీసే ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్టుకు నోటీసులు ఇచ్చేస్తాం. BNS 111 సెక్షన్ కింద కేసులు పెట్టేస్తాం. వ్యవస్థీకృత నేరాలు చేశారంటూ జైళ్లలోకి నెట్టేస్తాం. అంతా మా ఇష్టం, చట్టం మా చేతిలో చుట్టం, ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాం, ఎన్ని అక్రమ కేసులైనా పెడతాం, భవిష్యత్తు లేకుండా చేసేస్తాం అని వెర్రవీగితే నియంతలా చెలరేగిపోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు సార్. కాస్త ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది, ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. అది మరోసారి రుజువైంది. నెల్లూరుకి చెందిన పాశాల శివశంకరెడ్డి కేసులో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ కేసుల కూటమి సర్కారుకు చెంప చెల్లుమనేలా తీర్పు చెప్పింది. BNS 111 సెక్షన్ల కింద సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడితే చెల్లవని స్పష్టం చేసింది. అతనిపై గత 10 ఏళ్లలో కనీసం 2 ఛార్జ్ షీట్లు నమోదై ఉండాలి. వాటిని కోర్టు పరిగణనలోనికి తీసుకుని ఉండాలి. అలా జరగనప్పుడు BNS 111 సెక్షన్ చెల్లదు. సార్, అసలు BNS 111 సెక్షన్ ఎలాంటి నేరాలు చేసిన వారిపై పెడతారో తెలుసా? కిడ్నాప్, సుపారీ హత్యలు, దారి దోపిడీ, మహిళల అక్రమ రవాణా లాంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపైన పెడతారు సార్. కానీ మన చంద్రబాబు గారు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇలాంటి తీవ్రమైన సెక్షన్లు పెట్టేశారు, జైళ్లలోకి తోసేశారు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మరణశిక్ష, జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇలాంటి శిక్షలు పడే సెక్షన్లు పెట్టారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? సార్, సీఎం గారు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేయొచ్చు, కానీ ప్రతి సందర్భంలోనూ అది సాధ్యం కాదు. శివశంకరెడ్డి కేసులో హైకోర్టు తీర్పు తర్వాత మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. అందుకే ఈ పాయింట్ను క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు ఈ 10 పాయింట్లు కూడా నోట్ చేసుకోండి సార్. పాయింట్ నెంబర్ 1, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్న కూటమి సర్కారుకు చెంపదెబ్బ లాంటి తీర్పిచ్చింది హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, వ్యవస్థీకృత నేరాలకే BNS 111 సెక్షన్ పెట్టాలన్న కేరళ హైకోర్టు తీర్పును కూడా సమర్థించింది ఏపీ హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 3, 111 సెక్షన్ పెట్టాలంటే నిందితుడిపై గత 10 ఏళ్లలో కనీసం 2 ఛార్జ్ షీట్లు నమోదై వాటిని కోర్టు కూడా పరిగణించి ఉండాలంటోంది హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 4, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి సుప్రీంకోర్టు సైతం ఇప్పటికే స్పష్టమైన విధి విధానాలు ఇచ్చిందని గుర్తు చేసింది హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 5, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లోనే BNS 111 సెక్షన్ అమలు చేయాలన్న సుప్రీం తీర్పును గుర్తు చేసింది హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 6, కిడ్నాప్, సుపారీ హత్యలు, దారి దోపిడీ, మహిళల అక్రమ రవాణా లాంటి తీవ్రమైన నేరాలకే 111 సెక్షన్ కింద కేసు పెట్టాలంటోంది హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 7, నేరం రుజువైతే 111 సెక్షన్ ప్రకారం మరణశిక్ష, జీవిత ఖైదుతో పాటు 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉందంటోంది చట్టం. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 8, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరణశిక్ష వేసే సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టేస్తే ఇక కోర్టులు చూస్తూ ఊరుకోవు అని అంటోంది హైకోర్టు. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 9, తల్లికి వందనం ఎప్పుడని ప్రశ్నించిన వారిపై కూడా BNS 111 సెక్షన్ కింద కేసులు పెట్టడం కుదరదంటోంది చట్టం. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. పాయింట్ నెంబర్ 10, మహిళా యాక్టివిస్టులపై కూడా అక్రమంగా పోక్సో కేసులు పెట్టి శిక్షలు వేసేస్తామంటే చూస్తూ ఊరుకోదు చట్టం. సీఎం సార్, నోట్ దిస్ పాయింట్. ఈ 10 పాయింట్లు మన ముఖ్యమంత్రి గారు నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో పోలీసు వ్యవస్థ కూడా, డియర్ పోలీస్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్లన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క పాయింట్ ఈరోజు హైకోర్టు ఈ అక్రమ కేసుల గురించి, అక్రమ అరెస్టుల గురించి, వారిపైన పెడుతున్న సెక్షన్ల గురించి, గతంలో ఇదే సెక్షన్లపైన కేసులు పడితే కేరళ హైకోర్టు ఏం చెప్పింది, BNS 111 సెక్షన్ అసలు ఏం డిస్క్రైబ్ చేస్తోంది, దీనిపైన సుప్రీంకోర్టు విధి విధానాలు ఎలా ఉన్నాయి, మొత్తం క్లియర్గా చెప్పేసింది. సో
ఇక్కడ ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన బిఎన్ఎస్ 111 అంటే వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారంటూ వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టేస్తూ వాళ్ళని జైల్లోకి నెట్టేస్తామనుకుంటే ఇక నుంచి కోర్టులు చూస్తూ ఊరుకోవనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. రైట్, ఈ అంశంపైన మనం మాట్లాడదాం. ఎంతమంది పైన కేసులు పెట్టారు, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు, అసలు ఆ సెక్షన్లు చెల్లుతాయా చెల్లవా, ఇలాంటి సెక్షన్లతో నేరం రుజువైతే వారికి పడేటటువంటి శిక్షలేంటి, ఇకనైనా సరే పోలీసు వ్యవస్థ హైకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ ఇదే సెక్షన్ల కింద అమాయకులపైన కేసులు పెడితే వారిపైన కూడా తగిన చర్యలుంటాయని న్యాయవాదులు అంటున్నారు. నిజానికి అలా జరుగుతుందా? వీటన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు రహ్మత్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే డాక్టర్ బాలా గారు, హైకోర్టు అడ్వకేట్, అలాగే కోటంరాజు వెంకటేశ్వరమ్మ గారు, హైకోర్టు అడ్వకేట్, మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ బాలా గారు, ఈరోజు శివశంకర్ రెడ్డి కేసులో, నెల్లూరుకి సంబంధించినటువంటి శివశంకర్ రెడ్డి బెయిల్ కేసులో హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పుని ఇస్తూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఇన్ని రోజులు నెత్తి నోరు బాదుకుంటూ ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఒక నియంతల పాలన, ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా పోయిందా అని గట్టిగా ఎంత నోరు చించుకుని అరిచినా పట్టించుకునే నాథుడు కనబడని సమయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఈరోజు మనకి చాలామందికి ఈ కేసుల కింద అరెస్ట్ అవుతున్న వాళ్ళకి ఒక ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫస్ట్ ఈ కేసు విషయంలో హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ ఎలా ఉన్నాయి సార్? హైకోర్టు కామెంట్స్ కంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సాక్షి వీక్షించే దేశంలో ఉన్న ప్రజలకి, అలానే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా మన ఇండియన్ సిస్టమ్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనము రిఫర్మేటివ్ సిస్టమ్ అంటే ఒక వ్యక్తిని, తప్పు చేసిన వ్యక్తిని మార్పు చేసి మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి తీసుకురావాల్సిన వ్యవస్థలో వ్యవస్థీకృతం ఉన్న సిస్టమ్ మనది. కానీ ఈ రోజు మనకు అలాంటి సిస్టమ్ మనం చూడట్లేదు. తప్పు చేసిన వ్యక్తిని ఇంకా తనని కించపరిచి మానసిక హింస చేసి తనని క్రిమినల్ గా తయారు చేస్తున్న వ్యవస్థలో మనం ఉన్నాం. నా ఇప్పుడు మనము హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ లో కొన్ని అబ్జర్వేషన్స్ చేసింది, సీరియస్ అబ్జర్వేషన్స్. ఇది ఎందుకు సీరియస్ అబ్జర్వేషన్స్ అని అంటున్నానంటే, ఈ జడ్జిమెంట్ ని తీసుకొని ఎవరెవరైతే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, నాన్ డిశ్చార్జ్ ఆఫ్ సావరెన్ డ్యూటీస్, అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా, డ్యూటీస్ డిశ్చార్జ్ రూల్ ఆఫ్ లా ని ప్రాపర్ గా అప్లై చేయకుండా, ఎవరైతే ఇంప్రాపర్ గా నాలెడ్జ్ లేకుండా సెక్షన్స్ కట్టారో వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ప్రజలకు ఉన్నాయి, విక్టిమ్స్ కి కూడా ఉన్నాయి. ఇది పోలీసు వాళ్ళు కూడా నోట్ డౌన్ చేసుకోవాలి, ఒకవేళ నిజంగా కానీ వాళ్ళని లైవ్ చూస్తూ ఉంటే. నేను అవి పేరాస్ కూడా ఒకసారి నేను రీడ్అవుట్ చేస్తానండి. హైకోర్టు ఈ రోజు ఒక జడ్జ్మెంట్ లో మీకు ఏదైతే కేసు చెప్పారో దాంట్లో పేరా 6 లో ద ప్రిలిమినరీ కంటెన్షన్ ఆఫ్ ద ల్యాండ్ కౌన్సిల్ ఆఫ్ ద పిటిషన్ ఆఫ్ ద సెక్షన్ 111 BNSS would not be applicable to the facts of this case. ఈ కేసు కి సంబంధించి ఈ BNSS 111 అనేది అప్లికబుల్ కాదు అని క్లియర్ కట్ గా చెప్తుంది. అయితే ఏమేమి అప్లికబుల్ అవుతాయి, అసలు ఏంటి 111 ఏం చెప్తుంది అని కూడా మనం ఒకసారి చదువుకుందాం సార్. సెక్షన్ 111 BNS 2023 defines organized crime covering a range of offences including kidnap, robbery, vehicle theft, extortion, contract killing, cyber crimes అనేది కూడా నేను డెఫినేషన్ చెప్తాను సార్. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మోర్ offense which are either not clear defined in non-existing of the provisions of statutes have been kept as separate section 112. Petty organized crime clearly defined it like be a snatching, shoplifting, betting, gaming, selling of examinations papers and etc. సార్ అఫెన్స్ అసలు 111 దేని కిందికి వస్తుందని కూడా క్లియర్ గా నీట్ గా డిఫైన్ చేసి ఉంది. నౌ విల్ కమ్ టు ద పేరా 10. కాదు సార్, అది క్లియర్ గా జనానికి అర్థమయ్యేలా చెప్పండి సార్. మీరు 111 సెక్షన్ కింద కేసులు ఎవరికి పెడతారు? ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే ఎవరిపైన పెడతారు? సీరియస్ అఫెన్స్, అదే విధంగా హీనియస్ అఫెన్స్ చేసే వాళ్ళు రెగ్యులర్ గా అఫెన్సెస్ చేసి కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. ఓకే సార్, కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. ప్రజలకు అర్థమయ్యే భాషలో కూడా నేను చెప్తాను వాట్ ఈస్ కాగ్నిజెన్స్ అనేది కూడా. కాగ్నిజెన్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బైక్ చోరీ చేశారండి, ఆ బైక్ చోరీ చేసిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు దాన్ని ఫైల్ అప్ చేసుకున్నాక చార్జెస్ ఫ్రేమ్ చేసి కాగ్నిజెన్స్ తీసుకున్నాక ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాతనే సూపర్ దట్స్ కాల్డ్ కాగ్నిజెన్స్.
అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చార్జ్ షీట్ లో కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. అంటే ఒకసారి బైక్ చోరీ చేశారు, ఇంకోసారి బైక్ చోరీ చేశారు, ఇంకోసారి బైక్ చోరీ చేశారు, అట్లా రిపీటెడ్ గా చేసిన సో అతని మీద కేసులు ఫ్రేమ్ అయినా సరే, కోర్టు ఛార్జ్ షీట్ ను పరిగణలోనికి తీసుకున్నా సరే, మళ్ళీ అదే నేరం అతను చేస్తూ ఉంటే అది వ్యవస్థీకృత నేరం కిందకి వస్తుంది. కరెక్ట్, అవునండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉండాలి. అప్పుడే కాగ్నిజెన్స్ తీసుకున్నట్టు లెక్క కిందకి వస్తుంది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు నిజమైన కేసు కట్టారో తప్పుడు కేసు కట్టారో, ఛార్జ్ షీట్ ని కోర్టు యాక్సెప్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేయదో తెలియదు. కాబట్టి యాక్సెప్టెన్స్ కోర్టు, కాంపిటెంట్ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతనే, దాన్ని కాగ్నిజెన్స్ లో తీసుకున్న తర్వాతనే పరిగణించాలి అని క్లియర్ కట్ గా అవుతుంది. ఒకసారి నేను ఆ సెక్షన్ కూడా రీడ్ అవుట్ చేస్తాను. ఈ జడ్జ్మెంట్ లో పేరా 9, ఒకసారి మనం పేరా 9 కి వెళ్తే, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ మొహమ్మద్ ఇలియాస్ మొహమ్మద్ బిలాల్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఆ కేసులో కూడా ఉటంకించారు. అక్కడ ఏం చెప్తుందంటే, గుజరాత్ కంట్రోల్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ 2015 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మోర్ దెన్ ఆఫ్ 1 చార్జ్ షీట్. అంటే మోర్ దెన్ ఆఫ్ 1 చార్జ్ షీట్. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఒక చార్జ్ షీట్ కాకుండా నెంబర్ ఆఫ్ చార్జ్ షీట్లు ఉండాలి. అంటే ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని ఈ రోజు వీళ్ళు తుంగలో తొక్కేశారు. ఇది నథింగ్ బట్ డైరెక్ట్ కంటెంప్ట్. డైరెక్ట్ గా వాళ్ళ మీద కంటెంప్ట్ ఫైల్ చేయొచ్చు. ఎవరైతే ఆఫీసర్లు ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారో వాళ్ళ మీద డైరెక్ట్ గా కంటెంప్ట్ ఫైల్ చేయొచ్చు. కంటెంప్ట్ ఫైల్ చేసి ఇంత డెలిబరేట్ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి సర్వీస్ ఫ్రమ్ రిమూవల్ కూడా చేయొచ్చు వీళ్ళని. ఎందుకంటే మైలిషియస్ ఇంటెన్షన్ తో ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్ల మన ప్రజలకి చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు భవిష్యత్తు నష్టం సార్, వీళ్ళు తెలిసి మరీ చేస్తున్నారంటే ఇక్కడ జరుగుతోంది ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు చదివి వినిపించారు, ఒకసారి ఇది మళ్ళీ చూపించండి. సెక్షన్ 111 BNS 2023 డిఫైన్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కవరింగ్ ఏ రేంజ్ ఆఫ్ అఫెన్సెస్ ఇంక్లూడింగ్ కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, కాంట్రాక్ట్ కిల్లింగ్, సైబర్ క్రైమ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఇందులో సైబర్ క్రైమ్స్ అని ఉంది సార్. మరి సైబర్ క్రైమ్ కింద వీళ్ళని తీసుకెళ్లి వీళ్లపైన వ్యవస్థీకృత నేరాలు చేస్తున్నారంటూ BNS 111 సెక్షన్ కింద కేసు పెట్టచ్చా? ఇది సైబర్ క్రైమ్ కిందకే కదా వస్తుంది? నేను అక్కడికే వస్తాను. ఇది క్లియర్ గా చెప్పండి, ఇది అర్థం కావాలి జనానికి. ఎందుకంటే ఆర్జీవి గారి కేసు చాలా అందరికీ తెలిసిందే, దేశవ్యాప్తంగా మంచి ఎగ్జాంపుల్ చూస్తున్నారు. సైబర్ క్రైమ్స్ అంటే మానిటరీ బెనిఫిట్స్ ఉండాలండి. అంటే ఫైనాన్షియల్ కి సంబంధించిన గానీ, ఫ్రాడ్స్ లో ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ గానీ, డామేజెస్ గానీ, హీనియస్ డామేజెస్ గానీ, హీనియస్ క్రైమ్స్ గానీ, క్రైమ్ అంటే వర్చువల్ గా చేసే క్రైమ్ సార్. అంటే ఇప్పుడు మనం హీనియస్ క్రైమ్ అని ఏదైతే నార్మల్ గా చెప్పుకుంటామో అలాంటి ఎఫెక్ట్ అయ్యే క్రైమ్ సైబర్ లో చేయాలి. సైబర్ ఇన్ వర్చువల్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంతేనా? ఇట్లాంటివి కూడా వస్తాయా దాంట్లో? ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి ఫ్రాడ్లు, ట్రాన్సాక్షన్ ఫ్రాడ్స్, మనీకి సంబంధించిన ఫ్రాడ్స్, సైబర్ అనేది కూడా మీకు డిఫైన్ చేస్తారు. సైబర్ క్రైమ్. సైబర్ అంటే ఏంటి, క్రైమ్ అంటే ఏంటి? క్రైమ్ అంటే అందరికి తెలుసు, ఏదైతే హీనియస్ క్రైమ్ చేస్తామో అట్లాంటి తర్వాత మిగతా క్రైమ్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి. సైబర్ అంటే వర్చువల్ గా చేసేది. అంటే ఒక వ్యక్తి ప్రెజెన్స్ లేకుండా ఎక్కడో కూర్చొని అతని డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఆన్లైన్ లో చేసేదాన్నే క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ లో సోషల్ మీడియా పోస్ట్ నాట్ కమ్స్ అంటారు సైబర్ క్రైమ్. ఎందుకంటే పోస్ట్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఒకవేళ తప్పుడుగా ఎవరైనా మాట్లాడితే డిస్క్లైమర్ ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరికైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే క్షమించండి అని రాశారనుకోండి, దాని మీద కేసు కూడా కట్టడానికి లేదు. అంటే పొరపాటున మీకు తెలుసో తెలియకో ఏదైనా మాట్లాడి ఉంటే మీరు దాన్ని అదే టైంలో గ్రహించి మీరు దాన్ని ఫీల్ అయ్యి ఇమీడియట్ గా డిస్క్లైమర్ చెప్తే మాత్రం కేసు కట్టడానికి అవకాశమే లేదు. ఇది కూడా మనం గమనించాలి. నాకు ఇంకో పాయింట్ కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. మీరేమన్నారంటే కనీసం రెండు ఛార్జ్ షీట్లు ఫ్రేమ్ అయి ఉండాలి, కాగ్నిజెన్స్ లోకి తీసుకుని ఉండాలి హైకోర్టు లేదా కోర్టు అని మీరు చెప్పారు. కానీ ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిస్టులపై డైరెక్ట్ గా BNS 111 పెట్టేస్తున్నారు. సార్, ఎవరెవరి మీదైతే 111 పెట్టారో నేను సాక్షి ద్వారా అందరికి ఒకటే అప్పీల్ చేస్తున్నా. మీరందరూ పోలీస్ కంప్లైంట్ అథారిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో అయితే హైకోర్టుకి సంబంధించిన జడ్జి, రిటైర్డ్ అయిన జడ్జిని అపాయింట్ చేసి ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ జడ్జి అయితే ఎవరైతే రిటైర్ అయిపోయిన వాళ్ళని అపాయింట్ చేసి ఉంటారు. దానికి ఒక కమిటీ ఉంది. వాళ్ళందరి మీద ఇలా తప్పుడు సెక్షన్స్ పెట్టినందువల్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టండి. రేపటి రోజు ఇంకొక ఆఫీసర్ ఇలాంటి తప్పుడు సెక్షన్లు పెట్టకుండా రూల్ ఆఫ్ లా ని ప్రాపర్ గా పాటించే విధంగా ఉంటారు. నేను ఎందుకు అదే పని చెప్తున్నానంటే, మీరందరూ గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని కొడితే దాంట్లో మీకు అనెక్సెస్ కూడా వస్తాయి, ఫార్మేట్ ఉంటుంది, కంప్లైంట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఎవరైతే ఇలా తప్పుడు సెక్షన్ పెట్టారో, ఈ రోజు తప్పుడు సెక్షన్ పెట్టారో అవునా కాదా మీరు చూసుకోకుండా కంప్లైంట్ ఇచ్చారో లేదని క్వశ్చన్ వస్తుంది. దానికి
జడ్జిమెంట్ ని ఏదైతే మీరు ఇప్పుడు లైవ్ లో చూపిస్తున్నారో జడ్జిమెంట్ ఉందో, జడ్జిమెంట్ సిఆర్ఎల్పి నెంబర్ 8201/2024 ఆన్లైన్ లో కొట్టండి. ఈ జడ్జిమెంట్ ని తీసుకోండి, ఈ జడ్జిమెంట్ ని పెట్టి చూడండి. ఈ జడ్జిమెంట్ లో ఇచ్చిన పారా నెంబర్ 6 లో చాలా క్లియర్ గా ఇచ్చున్నారు. పారా నెంబర్ 9, పారా నెంబర్ 10 అబ్జర్వేషన్స్ కూడా కోర్టు చేస్తుంది. వీళ్ళు 111 సెక్షన్ ని మిస్యూజ్ చేశారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి డీజీపీకి, అలానే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ కి కూడా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. దీని వల్ల మీకు ఏదైతే మానిటరీ డ్యామేజెస్ జరిగాయో, సోషల్ డ్యామేజెస్ జరిగాయో వాటిని కూడా మీరు గవర్నమెంట్ ని కంపెన్సేషన్ కట్టమని కేసు కూడా వేయించండి. రైట్. శర్మ గారు, ఏంటి సార్ ఇక్కడి నుంచైనా ఆగుతుందా ఈ బిఎన్ఎస్ 111 సెక్షన్ కింద సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెడుతున్నటువంటి అక్రమ కేసులు? ఈరోజు చాలా క్లియర్గా చెప్పింది హైకోర్టు. ప్రతి విలేకరికి ఉన్న రైట్స్ కన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి వ్యక్తి, మన ఇండియన్ సిటిజన్ ఎవరికైనా సరే వాళ్ళకి ఇంకా ఎక్కువ రైట్స్ ఉంటాయండి. ఏ విధంగా అయితే క్యారికేచర్లు కానివ్వండి, కార్టూన్లు కానీ మీడియాలో వేస్తూ ఉంటారో, ప్రెస్ లో వేస్తూ ఉంటారో, అదే విధంగా క్యారికేచర్స్ వాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం మాకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు, చేశారు, అవేమి మాకు అమలు పరచట్లేదు అని చెప్పేసి ప్రజల్ని జాగరూకత చేసే దాంతో వీళ్ళు పోస్టులు పెడుతున్నారండి. ఇంటూ రవికిరణ్ గారు కానీ వారు కానివ్వండి, వారు పెట్టిన పోస్టులన్నీ కనుక చేస్తే ఎక్కడా కూడా ఎవరిని అవమానపరిచినట్టుగా కానీ, ఎవరిని దూషించినట్టుగా కానీ ఎక్కడా ఉండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పథకాలు ఇస్తానన్నారు, ఇవ్వలేదు అన్నట్టుగానే ప్రశ్నిస్తారు, చేస్తారు. కానీ అట్లాంటి వాటికి వీళ్ళు అందరూ కూడా కంకిపాడు పోలీసులు ఈ కేసులో శివశంకర్ రెడ్డి అనే ఆయన మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 చెప్పి అది కట్టారు సార్. దానికి హైకోర్టు వారు ఏం చెప్పారంటే 111 అనేది ఛార్జ్ షీట్లు ఒకటన్నా 10 ఒకటన్నా నమోదై ఉండాలి, అది కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ఉండాలి. అట్లాంటిది ఏమి ఇతని కేసులో జరగలేదు. ఆల్రెడీ కేరళ కోర్టులో ఇదే చెప్పున్నారు. నేను కూడా దాన్నే పరిగణలోకి తీసుకుంటున్నాను. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇది రాదు. అట్లానే దర్యాప్తు అధికారి ఎవరున్నారో ఆయన ఎట్లా వస్తుంది అనుకున్నారో ఒకసారి దాన్ని చూడండి అని చాలా ఘాటుగా హైకోర్టు వారు చెప్పారు, చేశారు. అంటే ఫ్యూచర్ లో ఆ దర్యాప్తు అధికారి ఎవరైతే కావాలని చెప్పేసి కాన్స్పిరసీతో, కుట్రతోటి ఈ కేసు పెట్టారో, చేశారో వారు మాలిషియస్ ప్రాసిక్యూషన్ కి అర్హులవుతారు, చేస్తారండి. మనం ఇంకా గమనిస్తే అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటండి? సైబర్ క్రైమ్ లో 43, 44, 45, 46 సెక్షన్ లో క్లియర్ గా పేర్కొని ఉన్నారండి. సైబర్ ఇంటర్నెట్ ని అడ్డం పెట్టుకొని ఏదన్నా ఎక్స్ట్రాక్షన్ చేయటమో, మార్ఫింగ్ చేయటమో, ఏదైనా సైబర్ అటాక్ చేయటమో, లేకపోతే ఏదైనా మాల్వేర్ ని అందరికి పంపించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందుంటే అట్లాంటిది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. ఎక్కడా కూడా సైబర్ పోస్ట్ అనలేదండి, సైబర్ క్రైమ్ అన్నారు. వీళ్ళు చేసేది ఓన్లీ సైబర్ లో ఇంటర్నెట్ ద్వారా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. అంటే ఒక విధంగా వీళ్ళు కూడా ఒక జర్నలిస్ట్ కింద వ్యవహరిస్తున్నారు ప్రతి వ్యక్తి కూడా. ఎందుకంటే వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ప్రభుత్వం నమ్మి అధికారంలోకి వచ్చింది, ఏమి చేయట్లేదు అని చెప్పి బాధతోటి ఆ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళు పెట్టిన పోస్టులకి ఈ రోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఇట్లాంటి క్రైమ్స్ పెడుతున్నారు. మొత్తం 35 కేసుల్లో పెట్టారని చెప్పి పిటిషనర్ యొక్క న్యాయవాది కోర్టులో పేర్కొనడం జరిగిందండి. అందులో మాజీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ గారు కూడా ఈ కేసులో చక్కగా వివరించారు, అన్ని చెప్పారండి. అంటే అన్యాయంగా అంత 35 కేసులు కట్టారు, చేశారంటే అసలు ఇది వర్తించకుండా ఏ విధంగా కట్టారని చెప్పి ఈ రోజు హైకోర్టు పేర్కొన్న సందర్భం అండి ఇది. అన్ని కేసుల్లో కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి ఇక ముందు నమోదు చేయబోయే ఆ దర్యాప్తులు ఎవరున్నారో ఆల్రెడీ ఇప్పటికే నమోదు చేస్తుంటే, ఎట్లా అయితే ఒక సెక్షన్ యాడ్ చేయాలంటే మెమో వేసి యాడ్ చేస్తారు, అట్లాగే ఒక సెక్షన్ తీసేయాలంటే కూడా కోర్టులో మెమోలు వేయొచ్చు. ఈ 35 కేసుల్లో కూడా ఈ దర్యాప్తు అధికారులు అందరూ మెమో వేసి ఈ సెక్షన్ పొరపాటును పెట్టాం, 111 వీరికి వర్తించడం అని చెప్పి విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు హైకోర్టు తీర్పుతో వచ్చిందండి. వాళ్ళందరూ కూడా అన్ని కేసుల్లో కూడా ఈ 111 విత్డ్రా చేసుకుంటూ వాళ్ళే వాలంటరీగా వాళ్ళు మెమో వేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్ లో జరగబోయే మాలిషియస్ ప్రాసిక్యూషన్ తప్పించుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా అన్యాయంగా కేసులు వెళ్తూ ముందుకు వెళ్లే ప్రతి దర్యాప్తు అధికారి, అట్లాగే దానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ఫ్యూచర్ లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ స్వేచ్ఛ అండి, జైల్లో స్వేచ్ఛగా ఉన్న వాళ్ళని జైళ్లలో నిర్బంధిస్తున్నారు ఈ సెక్షన్ ద్వారా. అంటే వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారు, వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ ని
తొక్కి పెడుతున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం ప్రకారం శిక్షార్హులు అవుతారు. అట్లానే ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ చేసే కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు కూడా వీళ్ళు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కోర్టు చెప్పినా సరే మళ్ళీ ఆ అదే దర్యాప్తు అధికారి మళ్ళీ కనుక చేస్తుంటే కనుక ఇవన్నీ గమనించుకొని ఈ అక్రమ కేసులు పెట్టడం, అక్రమ నిర్బంధాలు ఆపేయాలి. ఈ రోజు అధికారంలో ఒకళ్ళు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, వాళ్ళు చెప్పారు కదా, లేకపోతే వాళ్ళ మెప్పు పొందడానికో ఇట్లాంటి కేసులు పెడుతూ చేస్తూ ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో ఒక వ్యక్తికి ఉన్న హక్కుల్ని హరించడానికి మీరు వారి మెప్పు పొందుతూ చేస్తున్నారు కాబట్టి మీరే బాధ్యులు అవుతారని దర్యాప్తు అధికారులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందండి. ఈశ్వర్ గారు రైట్, ఒకరు కాదు ఇద్దరు కాదు, అంటే ఇప్పటికే చాలా మంది పైన కేసులు పెట్టారు, చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం, చాలా మంది పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇవన్నీ అక్రమ కేసులు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ 111 BNS 111 సెక్షన్ కింద మాత్రమే ఎంతమంది పైన కేసులు పెట్టారు? ఒకరిపైన ఇద్దరిపైన కాదు. ఈరోజు శివశంకర్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి, బెయిల్ మంజూరు చేశారు కాబట్టి ఆయన ఒక్కరిదే అనుకుంటున్నారేమో. 35 మంది పైన ఈ కేసు పెట్టేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సార్, 35 మంది పైన ఈ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్, అంటే ప్రభుత్వం తరపునే ప్రభుత్వ న్యాయవాదే చాలా క్లియర్గా కోర్టుకు చెప్పారు. అవును సార్, మేము పెట్టాము, 35 మంది పైన పెట్టాము, ఒకరు కాదు ఇద్దరు కాదు. మీరేదో శివశంకర్ రెడ్డికి ఇస్తున్నట్టుగా ఉన్నట్టుంది. ప్రజలు అనుకోవచ్చు ఒక శివశంకర్ రెడ్డి కేసులో ఈ విధంగా జరిగిందేమో, 111 సెక్షన్ కింద పెట్టారేమో, మిగతా వాళ్ళపైన ఆ సెక్షన్లో పెట్టలేదేమో అని. 35 మంది పైన పెట్టామని ఇచ్చారు. ఒక్కసారి క్లియర్గా చూపించండి. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన విషయాన్నే ఈ తీర్పులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. The learned public prosecutor submits that more than 35 cases have been registered across the state against various persons for similar abuse postings on social media. The learned public prosecutor further submits that the applicability of section 1112B of the Bharatiya Nyaya Samhita so and so. ఇది విషయం. 35 మంది పైన BNS 111 కింద కేసులు పెట్టేశారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినోళ్ళు ఎవరితో సమానం తెలుసా? కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, కాంట్రాక్ట్ కిల్లింగ్, సైబర్ క్రైమ్స్, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా హ్యూమన్ ట్రాఫికింగ్, ఈ నేరాలకు పాల్పడ్డ వాళ్ళంట. సోషల్ మీడియాలో నాకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు నేను చదివిన నేరాలు ఏవైతే ఉన్నాయో 111 సెక్షన్ కింద పెట్టాల్సిన నేరాలు అవి, వాటికి పాల్పడ్డారంట వాళ్ళు. అదే సమయంలో వాళ్ళకి పడే శిక్షలు మరణశిక్ష వేయచ్చు, జీవిత ఖైదు వేయచ్చు, దానితో పాటు 10 లక్షల జరిమానా కూడా విధించవచ్చు. ఇలా దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అందరిపైన 111 పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సార్ పాషా గారు, ఇదంతా తెలిసి చేశారా తెలియక చేశారా పోలీసులు? అర్థం కావట్లేదు. ఇంత క్లియర్గా చట్టాలని ఈ 111 సెక్షన్ని ఇంత చక్కగా డిస్క్రైబ్ చేస్తున్నారు, ఎవరిపైన పెట్టాలో చెప్పున్నారు, కేరళ హైకోర్టు తీర్పు ఉంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, ఇన్ని ఉన్నా సరే ఎలా పెట్టగలిగారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ అంటే ఈరోజు నిజంగా ఒక శుభదినం అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్డర్ని చూసినాక ఇక్కడ ఒక విషయం ఉందండి. ఈ శివశంకర్ రెడ్డి గారి విషయంలో నిజంగా కౌన్సిల్ అయినటువంటి వైఎల్ శివకల్పన రెడ్డి గారిని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే ఈ ఆర్డర్ని నేను 2-3 సార్లు చదివిన. ప్రతి చోట నుంచి ఆమె చాలా బాగా తన వాదనని సైటేషన్ల ద్వారా ముందు పెట్టడం జరిగింది. ఒక్కొక్క సైటేషన్ని చూస్తే ఎక్కడా కూడా ప్రభుత్వం చేసినటువంటి తప్పుని ఆమె కోర్టు ముందర సక్సెస్ఫుల్గా పెట్టింది. అందువల్లనే ఈ బెయిల్ అనేది వచ్చింది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పాలి సార్. ఏంటంటే ఈ శివశంకర్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ఆయన November 8, 2024 రోజు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ మీద ఈయనని ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేశారు, జైల్లో పడేశారు. నేను ఒక విషయం అడుగుతున్నా, ఏంటంటే ఫేస్బుక్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? యూట్యూబ్ మీద ఎందుకు కేసు పెట్టారు? ట్విట్టర్ మీద ఎందుకు కేసు పెట్టారు? ఎందుకంటే ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ట్విట్టర్ అయినా ఇట్లాంటి అన్ని ప్లాట్ఫామ్లు కూడా భారతదేశం యొక్క గైడ్లైన్స్ మీదనే, అంటే వీళ్ళకి భారతదేశంతో కొన్ని గైడ్లైన్స్ అయినవి ఉన్నాయి. మరి వీళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఫేస్బుక్లో లేదా యూట్యూబ్లో అనుకోండి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ కొన్ని చెక్స్ చేస్తుంది. 2 చెక్స్ ఉంటాయి. ఒకటి యాడ్ సూటబిలిటీ చెక్ అంటారు, రెండోది కాపీరైట్ చెక్ అంటారు. ఈ 2 చేసి అందులో ఏమైనా అశ్లీలమైనవి లేదా వాడకూడని పదాలు ఇంకేమైనా ఉన్నాయా చూసి యూట్యూబ్ దాన్ని బ్లాక్ చేయాలి, ఫేస్బుక్ దాన్ని బ్లాక్ చేయాలి.
ఎందుకంటే ఇవి పదాలు వాడకూడదు అని చెప్పేసి. మరి అవి చేయడంలో ఈ రెండు ఇట్లాంటి సంస్థలు విఫలమైనప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఇక్కడ ఒకటే విషయం క్లియర్గా ఏంటి అంటే ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, వైసీపీ సోషల్ మీడియాని ఇబ్బందుల పాలు చేయాలి. రెండోది, టాపిక్ డైవర్ట్ చేయాలి. టాపిక్ డైవర్జన్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏమని ప్రశ్నిస్తున్నారు అన్న విషయానికి నేను వెళ్ళడానికి ముందు ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న వీడియో మీ పర్మిషన్ ఉంటే నేను చూపిస్తాను. ఒక చిన్న వీడియో ఇక్కడ చూడండి. ఒక పదం వాడతాడు, వినండి. యాజ్ పర్ ది రూల్ మాకు నోటీస్ కావాలి సార్. యాజ్ పర్ ది రూల్ డిపార్ట్మెంట్ ఒప్పుకో. ఈ వీడియోలో నేను ఒకటే విషయం మీకు చూపించాలనుకున్నా, ఏంటంటే ఈ అబ్బాయి ఒక మాట అన్నాడు, యాజ్ పర్ ద రూల్ మాకు నోటీసులు కావాలి సార్ అని. మళ్ళీ ఒకసారి చాలా మంచి మాట చెప్పారు. చాలా బాగుంది. చూడండి, ఎవరికైనా అది 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 అలాగే ఎవరైనా అడగాలనా? చూడండి నేను చెప్తాను, చూడండి. సార్ ఒకటి సార్, సార్ యాజ్ పర్ ది రూల్ మాకు నోటీస్ కావాలి సార్. నోటీస్ కాకుండా డిపార్ట్మెంట్ ఒప్పుకో. ఓకే, ఈ అబ్బాయి నోటీస్ అడిగారు సార్, ఒక రూల్ గురించి మాట్లాడారు. నేను ఒక మంచి విషయం చెప్తాను మీకు. ప్రజలలో రూల్స్ మీద ఒక అవగాహన ఉంది, కానీ పోలీసులలో అవగాహన లేకుండా పోయింది. ఇంకో విషయము, ఇదే శివశంకర్ గారి ఈ ఆర్డర్లో ఒక చిన్న లైన్, ఒకటే లైన్ నేను చూపిస్తాను మీకు. ఆ లైన్ ఏంటంటే, కాజ్ ఫర్ ఏంటి, ఇన్వొకేషన్ ఆఫ్ సెక్షన్ 111 BNS హ్యాస్ టు బి డెల్ట్ అప్రాప్రియేట్లీ బై ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద క్రైమ్. ఇక్కడ కోర్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఏంటంటే అప్రాప్రియేట్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, అప్పుడు కానీ ఈ సెక్షన్లు పెట్టడానికి వీల్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అదే కాకుండా ఇష్టారీతిన ఈరోజు మనందరం చూసినాము, ఎంత దారుణం అంటే పేర్ని నాని గారి వైఫ్, భార్య గారు, ఆయన మీద కూడా పేర్ని జయసుధ గారు, ఆమె మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తాం. ఎందుకు పెడుతున్నారు కేసులు అంటే, సర్వసాధారణంగా సార్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు, ఏంటి ఆ ప్రశ్నలు అంటే, సింపుల్గా ఒక్క సెకండ్ ఇక్కడ చూస్తే స్మార్ట్ మీటర్ల గురించి ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తే కేసులు పెడతారా, భయపెట్టిస్తారా? ఒక బాలిక మడకశిరలో బాలిక కిడ్నాప్ అయింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా, నా మీద కేసులు పెడతారా? వాళ్ళు ఈరోజు సూపర్ 6 పేరు మీద సార్ ఒక్కటంటే ఒకటి రోజు నేను చూస్తున్న పచ్చ మీడియాలో కానివ్వండి, డైరెక్ట్లీ దాయదం దేనికి టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో నేను చూస్తే, మేము ఇది సాధించినాము, అది సాధించినాము, ఇది చేసినాము, అది చేసినామని చెప్పేసి రోజు మనం చూస్తూనే ఉన్నాం. కానీ డైరెక్ట్గా నేను ఒకటే ప్రశ్న, 6 హామీలు మీరు ఇచ్చారు, 6 హామీలలో ఒక్క హామీ మేము ఫుల్ ఫ్లెజ్గా అమలు చేసినాం అని చెప్పేసి మీరు చెప్పగలరా? చెప్పలేరు. దారుణాతి దారుణం సార్. ఇందాక నేను చూపించినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఈరోజు ఉదయం 3 గంటలకి మనం చూసినాం. గుంటూరులో పోలీసులు ఒక వ్యక్తి ఇంటికి వచ్చి, ఆ వ్యక్తి ఎవరు అంటే సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ, ఇంటికి వచ్చి ఉదయం 3 గంటలకి దారుణంగా ఎత్తుకపోతుంటే పక్కన ఇంకో వ్యక్తి నిలబడి నాకు రూల్స్ తెలుసు, నాకు నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి చెప్తుంటే, ఆ వచ్చినటువంటి మరి కానిస్టేబుల్ వచ్చారా, ఎస్ఐ గారు వచ్చారా తెలియదు, కానీ ఆయనకి మాత్రం రూల్స్ తెలియదు. ఆయనకి రూల్స్ తెలియదు. కానీ ఈరోజు కోర్టు చాలా మంచి విషయం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేసి స్పెసిఫై చేసి మరి చెప్పడం జరిగిందంటే దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఎంత ఘోరం అంటే సార్, ఈరోజు పెన్షన్ల గురించి 1,57,162 మందిని పెన్షన్ల నుంచి తీసేస్తే ఎందుకు తీసేసారు, వాళ్ళెవరు అని చెప్పేసి ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారు, సోషల్ మీడియా మీద కేసులు, కేవలం టార్గెట్ చేసి. ఇంకో మంచి విషయం సార్ ఇందులో నేను చెప్పాలి, చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గుడ్ లెర్నర్, చాలా బాగా నేర్చుకుంటాడు. 94 చంద్రబాబు నాయుడుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చూస్తే ఆయన చాలా గ్రో అయ్యిండు. ఎందులో గ్రో అయ్యిండు అంటే ప్రజలకి మంచి చేయడంలో, ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా ఏం కావాలో చెప్పడంలో కాదు. ఆయన గ్రో అయింది ఏంటంటే ఎలక్షన్లలో ఎట్లా గెలవాలి, ఎట్లా ప్రజల్ని మభ్యపెట్టాలి. 94లో ఆయన ఒకటే ఆలోచనలో వచ్చాడు, ఏంటంటే ఈరోజు నేను కొన్ని మొక్కల్ని నాటుతా, అది 2020, 2024, 25లోగా ఆ మొక్కలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటాయి అన్ని సంస్థల్లో, అప్పుడు నాకు పనికొస్తారు అని చెప్పేసి ఆయన నాటిన ఆ మొక్కలు ఈరోజు అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఆయన చూసినటువంటి అదొకటి. దాని తర్వాత మనందరం చూసినాము కాకినాడ సెజ్ విషయంలో సార్ ఎంత దారుణము అంటే, మన మిత్రులు ఈ సాక్షిలోనే చూసిన నేను, అసలు ఒక పోర్టుని ప్రైవేటీకరణ చేయొచ్చు అని చెప్పేసి ఎవరికి అర్థం కాని రోజుల్లోనే ఆ పోర్టుని ప్రైవేటీకరణ చేసి
ఒక 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 థియేటర్ యజమానికి ఇచ్చి కేవీఆర్ ఇచ్చి పో నువ్వు సంపాదించుకో అని చెప్పేసి చెప్పిండు. నిజంగా ఆ రోజుల్లోనే ఒక టాక్ వచ్చింది ఏంటంటే, అంటే కొంతమంది సీనియర్లు ఎవరికైతే గుర్తుందో వాళ్ళకి గుర్తుంటుంది, ఆ రోజుల్లోనే ఆ వ్యక్తి ఈయనకి బినామీ అని కావాలని ఇచ్చారు అని చెప్పేసి కూడా వచ్చింది. ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాజకీయాలని రాజకీయంగా కాకుండా ఈరోజు వినాశనానికి, అది కూడా కేవలం నేను సింపుల్గా ఒక ప్రశ్న అడుగుతాను సార్. సరే, ఈరోజు ఎన్ని కేసులు పెడుతున్నారు కదా, ఇంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఒక్కటంటే ఒక్క టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసిరా? ఒక్కల పేరు చెప్పండి. ఒక్క జనసేన యాక్టివిస్ట్ని అరెస్ట్ చేసిరా? ఒక పేరు చెప్పండి. ఆ ఒక్క పేరు చెప్తే నేను నిజం చెప్తున్నా, ఒప్పుకుంటా, మీరు శభాష్ చెప్తా. కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇంతవరకు కేసులు పెట్టిన 35 మందిలో, నోటీసులు పంపించిన 100 మందిలో అందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఇది ఏకపక్షంగా ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి పని కాబట్టి ఇది చట్టరీత్యా ఇది నేరం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సార్, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఆపేది అని చెప్పేసి. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, కోర్టుకు ఉన్నటువంటి బలం వీళ్ళకి అర్థం కావట్లేదు. కోర్టు ఏం చేస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారా ఈ పార్టీ పవర్లో ఉందా, ఆ పార్టీ పవర్లో ఉందా అని చూడదు. కోర్టు చట్టాన్ని చూస్తుంది. ఈరోజు ఎంత మంచి జడ్జిమెంట్ అంటే, అసలు ఆ బెయిల్ కాపీ అది చదువుతుంటే ఎంత ఆనందం వేస్తుంది అంటే, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి కోర్ట్స్కి మనం. నిజంగా ఇట్లాంటి అడ్వకేట్స్ కూడా, మన బాలగారు ఉన్నారు, ఇట్లాంటి అడ్వకేట్స్ మేడం ఉన్నారు, నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది నా మీద పెట్టిన పోస్ట్ చదవకండి, కానీ ఇప్పుడు దీనిపైన నేను కేసు పెడితే ఏమన్నా వాళ్ళని యాక్షన్ తీసుకుంటారా? జనసేన వాళ్ళు పెట్టారట, ఇది ఎంత దుర్మార్గంగా ఉంది. ఇలాంటివి చూసి కూడా నేను ఇక్కడ కూర్చొని ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఇది దారుణం సార్. అంటే మీరు చదవననే చదవను, అట్లాంటి దారుణం ఇది. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే ఇలాంటివి చూసి కూడా ధైర్యంగా ఇక్కడ కూర్చున్నా. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తున్న మీలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇట్లాంటి పోస్టులు పెట్టి, అంటే చెప్పకూడదు, మీకు సంబంధించిన వాళ్ళని కూడా ఇందులోకి లాగి, కుటుంబాన్ని లాగి ఇంత దారుణంగా పోస్టులు పెడుతున్నారంటే దీనికంటే దారుణం ఉండదు. ఈరోజు ఎంత ఘోరాటి పరిస్థితులు సార్ అంటే, నిజంగా ఈ పోస్టులు పెడితే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వండి వెళ్ళి పోలీస్ స్టేషన్కి, మీ కంప్లైంట్ తీసుకున్నా కూడా ఆ కంప్లైంట్ మీద ఎట్లాంటి యాక్షన్ ఉండదు. కానీ ఎవరో టీడీపీ నాయకుడు, మండల స్థాయి జిల్లా స్థాయి కాదు, మండల స్థాయి కాదు, ఒక సర్పంచ్ వెళ్ళి టీడీపీ నాయకుడు ఒక కేసు పెడితే డైరెక్ట్ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా డైరెక్ట్ గా తీసుకొచ్చి నోటీసులు ఇస్తున్నారు. అది కేవలం పార్టీలను చూసి, టీడీపీ పార్టీని చూసిస్తున్నారు. కానీ న్యాయం చూసి పోలీసులు పనిచేయడం మానేశారు ఆంధ్రప్రదేశ్లో. ఇది రాబోయే రోజుల్లో దారుణం సార్. ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్ద దారుణానికి ఇది ఒడిగడుతుంది. ఎందుకంటే చట్టంతో ఆడుకుంటున్నారు. ఇది నిజంగా ఘోరం, చాలా ప్రమాదకరం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇదే పని రేపు పొద్దున్న వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటున్నారు 2027లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇదే పని వైసీపీ చేస్తే వీళ్ళు నెల రోజులు కూడా రాష్ట్రంలో ఉండలేరు. అందరూ రాష్ట్రం వదిలిపెట్టి అటు బెంగళూరుకో ఇటు హైదరాబాద్కో పారిపోతారు. అట్లాంటి పరిస్థితి మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. కొంతమంది టీడీపీ నాయకులు అంటున్న మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేస్తున్నారు, మా జీవితాలని పణంగా పెట్టేస్తున్నారు, ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. కానీ రేపు మీరు అన్నట్టుగా రేపు ఒకవేళ వైసీపీ కానీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు లోకేష్ ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ మా జీవితాలు ఏమైపోతాయని భయం వేస్తుంది. చెప్తున్నా రైట్. ఈ రోజు 6 నెలల్లో వచ్చినటువంటి ఇదేదైతే ఉందో మార్పు, 6 నెలల్లో ప్రజలకు అర్థమైంది. అరే మేము ఏం చేసినామంటే చల్లగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకెళ్లి మళ్ళీ అదే రావణ కష్టంగా మార్చేస్తున్నాం అని చెప్పి ప్రజల మనసులో ఉంది. రేపు పొద్దున ఎలక్షన్లు పెట్టారు సార్. అక్రమ కేసులు ఎన్ని పెట్టారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇంటూరి రవికిరణ్ విషయంలో మనం చూసాము. ఇప్పుడు కూడా ఆయన పైన అనేక కేసులు పెట్టారు, అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. కనిపించిన సెక్షన్ కనిపించినట్టుగా ఆయన పైన పెట్టేస్తున్నారు. అదే సమయంలో ఆయనతో బలవంతంగా కూడా ఆయన స్టేట్మెంట్ని బలవంతంగా ఆయనతో సంతకం పెట్టించుకున్న సందర్భం కూడా ఆయన మాటలోనే మనం విన్నాం. సుజనా గారితో మాట్లాడదాం. సుజనా గారు, ఇంటూరి రవికిరణ్ విషయంలో ఎందుకో చాలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అనిపిస్తోంది. ఏమేం కేసులు పెట్టారండి, ఎక్కడెక్కడ పెట్టారు, ఎన్ని స్టేషన్లో పెట్టారు, అసలు ఏం జరిగింది చెప్పండి డీటెయిల్గా. ఆగస్టు 31 నుంచి స్టార్ట్ చేశారండి మా వారి మీద. ఆగస్టు 31 గుడివాడ నుంచి వచ్చారండి పోలీసులు. వచ్చి సంతకాలకనే చెప్తున్నారు, సంతకాలకని చెప్పి తీసుకెళ్తున్నారు. ఆ రోజంతా తిప్పేసి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకేమో తీసుకెళ్లారండి. మధ్యాహ్నం తీసుకెళ్తే మనిషిని 31 రోజు మధ్యాహ్నం తీసుకెళ్లారు ఆయన్ని. తీసుకెళ్లి
ఆ నెక్స్ట్ డే తెల్లవారుజామున 4 గంటలకేమో తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్, గుడివాడ పోలీస్ స్టేషన్ కండి. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే మళ్ళీ అరండల్పేట తీసుకెళ్లిపోయారు, గుంటూరు అరండల్పేట. అది అయిపోయిన తర్వాత ఆయన జస్ట్ వచ్చారండి ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ వచ్చారు. తెల్లవారి దువ్వాడ పోలీసులు వచ్చేసారు. దువ్వాడ పోలీసులు వచ్చి వాళ్ళు కూడా సంతకం కానీ చెప్పి తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్తే ఇంకా ఎవరు లేరు. సరే ఇక్కడ దువ్వాడే కదా, నేను వైజాగ్ లో ఉంటాను కదా, సరే ఆయనతో పాటు వెళ్దామని నేను కూడా వెళ్ళానండి. మొత్తం ఆ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చోబెట్టారు. అక్కడ సిఐ అయితే చాలా దారుణంగా ప్రవర్తించే ఆ రోజు సాయంత్రం బయటికి తీసుకొస్తున్నారు. స్టేషన్ బెయిల్ అయిపోయింది అనేసరికి బయట మహారాణిపేట పోలీసులు రెడీగా ఉంచి ఒక దొంగని హత్య చేసినోడిని పట్టుకుని తోసేసినట్టు జీప్ లోకి తోసేశారు. ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు. నేను అక్కడే ఉన్నానండి. ఒక నోటీస్ గాని ఏమీ ఇవ్వట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చెప్పట్లేదు. ఏం కేసులో ఎవరు పెడుతున్నారంటే కూడా చెప్పట్లేదు. ప్రతి పోలీసు దగ్గర అడిగి మొత్తం 22 కేసులు పెట్టారండి మా వారి మీద. ఏంటండి 22 కేసులా? 22 కేసులు అన్ని 111 సెక్షన్లే ఉన్నాయి. అన్ని కేసులు అలాగే ఉన్నాయండి. బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఆయన్ని ఒక్క చోట ఉంచట్లేదు. రాజమండ్రి నుంచి పీటీ వారెంట్ల మీద రాజమండ్రి నుంచి తిప్పారు, మళ్ళా వైజాగ్ తీసుకొచ్చారు. వైజాగ్ నుంచి మాచర్ల, గుంటూరు, కర్నూలు, బాపట్ల ఇవన్నీ తిప్పారండి. ఇప్పుడు తిప్పి మళ్ళా ఒంగోలు తీసుకొచ్చారు. ఆయన్ని ఒక చోట సెంట్రల్ జైలు వేసినా కూడా ఆయన్ని ఒక్క చోట ఉంచట్లేదు. పీటీ వారెంట్లు అంటున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. మనిషి వెళ్తుంటే చూపించట్లేదు. మాకు అసలు వెళ్ళి ఎంట్రీ పెట్టుకుంటుంటే కూడా మమ్మల్ని కలవనివ్వడానికి 5-6 గంటలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ప్లే అవుతున్నటువంటి వీడియో, అందులో రవికిరణ్ గారు ఏం చెప్తున్నారంటే, నా దగ్గర బలవంతంగా సంతకాలు తీయించుకున్నారు, సంతకాలు ఆ వీడియో తీసింది కూడా నేనేనండి. ఎస్, అదే అడుగుతున్నా. మీరేనా వీడియో తీసింది? మీరే తీశారు. ఏం సంతకాలు ఏం పెట్టారు ఆయన పైన? అంత బలవంతంగా ఏం చేశారట? అక్కడ సిఐ చాలా దారుణంగా ఉన్నాడండి. బాజీలాల్ అతని పేరు. అతను మామూలుగానే ఉన్నాడండి. నేను మనిషిని చూపించమన్నా కూడా చూపించలేదు. ఆయన్ని తెల్లవారుజామున రాత్రి 7 గంటలకు తీసుకెళ్లిపోయి 12ంటికో ఏమో తీసుకెళ్లారు రాజమండ్రి. నేను ఎంబడే ఆయన వెనకాల వెళ్ళినా కూడా మమ్మల్ని స్టేషన్ దగ్గరికి కానీ దర్యాపుల్లో కూడా నిలబడలేదు. ఆయన లోపల ఉన్నాడు, మేము చూపియము అని అంటున్నారు. అయిపోయిన తర్వాత మేము తెల్లారి వెళ్తే ఉన్నాడు, లోపలే ఉన్నాడు, కానీ మీకు చూపియము. ఇదిగో మళ్ళీ ఒకసారి పిలిచాడండి. పిలిచి ఇదిగో ఈ పోస్టుల మీద అంటే, ఒకే పోస్టుల మీద ప్రతి స్టేషన్ లోని అయ్యే పోస్టుల మీద ఫైల్ వేస్తున్నారండి. మొత్తం రిమాండ్ చేసేస్తున్నారు. మల్టిపుల్ కేసెస్ పెడుతున్నారు ఆయన మీద. అమ్మ, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, ఇంటూరి రవికిరణ్ పోస్టులు కూడా చూస్తూ ఉంటాను. ఎక్కడ కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చేసినట్టు కానీ, లేకపోతే అబ్యూజివ్గా మాట్లాడుతున్నట్టు కానీ, అసభ్య పదజాలంతో కానీ ఆయన పోస్టులో ఎక్కడా కనిపించదు. ఎలాంటి పోస్టులు పెడుతూ ఉంటారు సాధారణంగా? ఎందుకు ఇంత కక్ష కట్టారు? ప్రభుత్వం ఏం చేస్తుందండి? ప్రభుత్వం చేయలేని వాటిని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే హక్కు ఉండకూడదు. మనుషులు, ప్రజలన్నాక ప్రశ్నించకూడదు. అతను ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి అతను నోరు మెప్పించడానికి, భయపెట్టడానికి తీసుకెళ్లిపోయారు. కావాలని పంతం పట్టి మా మీద కక్ష కట్టి మరి ఆయన్ని అట్లా చేస్తున్నారు. అతను హెల్త్ బాగాలేని మనిషి. ఇన్ని రోజు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఒకసారి చూసారు అతని వీడియోలు. చాలా ఏదో ఒక నేరం చేసినోడు, ఒక ఏమంటారు, హత్యలు చేసినోడు, ఒక క్రిమినల్ ని చూసినట్టు అలా చేస్తున్నారు ఆయన్ని. అది ఫస్ట్ ఏమో మామూలుగా తీసుకొచ్చారంటే స్టేట్మెంట్ రాజమండ్రిలో తీసుకొచ్చి మళ్ళా వెనక్కి తీసుకెళ్లి వాళ్ళకి నచ్చినట్టు రాసుకుని వచ్చి నువ్వు సంతకం పెట్టకపోతే బాగోదని చెప్పి సీఏ మీదకి వచ్చాడంట. మీదకి వచ్చి నువ్వు సంతకం పెట్టకపోతే బాగోదని చెప్పి బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు ఆయనతోటి. ప్రతి స్టేషన్ లో ఆ రోజు నుంచి అండి ఈ రోజు వరకు ప్రతి స్టేషన్ లో కూడా ఆయనతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. 2014-19లో కూడా ఇదే రకంగా ఇంటూరు రవికిరణ్ అర్ధరాత్రిలో తీసుకెళ్ళినట్టున్నారు. అవునండి, అప్పుడు కూడా అర్ధరాత్రి తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్తున్నారంటే చెప్పలేదు. అప్పుడు కూడా ఇంతే, సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారమ్మా? ప్రజెంట్ ఒంగోలులో ఉన్నారండి. ఇప్పుడు స్టేట్మెంట్ అంటే ఇప్పుడు స్టేషన్ కస్టడీ వేస్తారు కదండి. స్టేషన్ కస్టడీ వేసినప్పుడు లాయర్ ని ఉంచి మాకు స్టేషన్ కస్టడీ ఇవ్వండి అని అంటే అది కూడా ఇవ్వట్లేదండి. 3 రోజుల నుంచి ఆ స్టేట్మెంట్ అలా ఆపేశారు. ఆ కస్టడీని లాయర్ ఉండకుండా వాళ్ళని బలవంతంగా ఆయనతో సంతకాలు పెట్టించుకోవడానికి.
ఓకే. చాలా ఇబ్బంది పెడుతున్నారండి. లాయర్ల పరంగా, జడ్జిల పరంగా గాని, ఆ పోలీసుల పరంగా గాని చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. బాలా గారు విన్నారు కదా, సుజనా గారు చెప్పింది చాలా క్లియర్గా మాట్లాడుతూ వచ్చారు వారు. ఇప్పుడు ఒక పోస్టుకు సంబంధించి వాళ్ళకి నచ్చలేదని అనుకుందాం, అది నచ్చని పోస్టు గురించి అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా BNS 111లో అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అన్ని పోలీస్ స్టేషన్లో. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సాక్షి టీవీ ద్వారా. సుజనా గారు, మీరు ఇన్ని రోజులు బాధలు పడ్డారు. నాకు వీలైతే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైతే ఆర్టికల్ 21 ని వైలేట్ చేసే విధంగా ఈరోజు పోలీసు వాళ్ళు బిహేవ్ చేశారో, మీకు BNSS లో BNS 2 చట్టాలు, అలానే BSA 3 చట్టాలు వచ్చినాక లాయర్ ని పెట్టుకుండేది అది మీకు ఒక లీగల్ రైట్. ఆ లీగల్ రైట్ ని కంప్లైంట్ చేసిన ఏ పోలీస్ స్టేషన్, ఏ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో మొత్తం పేర్లు రాసుకోండి. వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ కి రిట్ అయ్యండి. ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛని, ఒక వ్యక్తి యొక్క రైట్ ని హరించే అధికారం ఏ పోలీస్ అధికారికి లేదు. అది మనం అందరూ గుర్తు పెట్టుకోవాలి. కానీ ఎందుకు మీకు ఇలాంటి అన్యాయం జరిగిందో అది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క సీన్ బై సీన్ చూస్తుంటే పోలీస్ ఆఫీసర్లు గుడ్ ఫెయిత్ తో చేయాలి, రూల్ ఆఫ్ లా ని డిశ్చార్జ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఫెయిత్ అండ్ రూల్ ఆఫ్ లా డిశ్చార్జ్ అనేది, సావరెన్ డ్యూటీస్ అనేది వితౌట్ ఎనీ మైలీషియస్ ఇంటెన్షన్ ఉండాలి. మైలీషియస్ ఇంటెన్షన్ ఉండి వీళ్ళు ఇలా చేశారంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కోర్టు ముందర ప్రాసిక్యూషన్ అవ్వాల్సిందే. సార్, విత్ యువర్ పర్మిషన్ ఈశ్వర్ గారు, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సుజనా గారికి. మేడం, సుజనా గారు చెప్పండి. మేడం, ఇప్పుడు దాకా మీరు బెయిల్స్ వేస్తున్నారండి? బెయిల్స్ వేస్తున్నామండి, అవన్నీ కూడా రిజెక్ట్ అవుతున్నాయి. ఒక్క బెయిల్ రానివ్వట్లేదు ఆయనకి. ప్రతి చోట రిజెక్ట్ అయితేనే సస్పెండ్ చేస్తున్నారు, డిస్మిస్ చేస్తున్నారు. మేడం, మీరు ఏమి అనుకోనంటే మనకు భారతదేశంలో ప్రోబోనో సర్వీసెస్ అని ఒక యాప్ ఉందండి. లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా రిలీజ్ చేస్తున్నారు. అందులో నేను రిజిస్టర్ అయి ఉన్నారు. మీరు ప్రోబోనో సర్వీసెస్ కింద నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు అన్యాయం జరిగిన ప్రతి దానికి కూడా రూపాయికి రూపాయి లెక్క కట్టే విధంగా న్యాయం చేసి ఖచ్చితంగా ఇది ప్రోబోనో సర్వీసెస్. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనొచ్చు ప్రోబోనో సర్వీసెస్ అంటే భారతదేశంలో లా డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయ సహాయం కోసము కొంతమంది వాలంటరీగా సహాయం చేయొచ్చు. అది ప్రోబోనో సర్వీసెస్ లో ఉంది. మీరు ఒకసారి అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీకు న్యాయం నేను చేస్తానండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంతగా ఒక మనిషిని ఏ దౌర్జన్యం చేశాడని, ఏ దొమ్మిలు చేశాడని, ఎవరిని కూనీలు చేశాడని, ఎవరిని మానభంగాలు చేశాడని, ఏ రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఏ దేశాన్ని దోచుకున్నారు, ఎవరింట్లో దోచుకున్నారు, ఎవరిని లాక్కొచ్చారు, ఇంత హీనియస్ క్రైమ్ చేయని వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని ఇంత హీరియస్ క్రైమ్ కింద తీసుకొని వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేసే విధంగా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఇలా చేస్తోంది అంటే ఆర్టికల్ 356 ని అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందండి. సుజనా గారు, చెప్పండి. మీరు ఎప్పుడు కలిసారు? మళ్ళీ రవికిరణ్ ఎప్పుడు కలిసారు ఈ మధ్య అరెస్ట్ చేసిన తర్వాత? ఈ రోజు కలిసానండి. ఈ రోజు కలిసి వస్తున్నాను ఆయన్ని. ఆయనకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి? ఆయన్ని రోజుకి 500 కిలోమీటర్లు 800 కిలోమీటర్లు అలా తిప్పుతున్నారండి, అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు ఎక్కడెక్కడ తిప్పుతున్నారు? ఎందుకు అన్ని స్టేషన్లోనే పెట్టారా? అన్ని స్టేషన్లోని కేసు నమోదు చేస్తున్నారండి. ప్రతి దాంట్లో మా వారి పేరు ఎంటర్ చేస్తున్నారు. అతను చేసినా చెయ్యకపోయినా A2 కాదు, A12 వేసినా 29 వేసినా కూడా ఆయన పేరు ప్రతి దాంట్లో ఉండాల్సిందే. ఓకే, ఎవరిపైన ఏ కేసులు పెట్టినా అందులో A12, A20, A30 ఈయన కూడా చేర్చేస్తున్నారా? కంపల్సరీ. ఈరోజు ఏం మాట్లాడారండి? అంటే ఈ వాళ్ళు ఏమన్నా బలవంతంగా ఆయనకి సంతకాలు పెట్టించుకున్నారు ఇది అంటున్నారు కదా, ఇబ్బంది పెడుతున్నారా అక్కడ? పోనీ అనారోగ్యంతో ఉన్నారు అని అంటున్నారు. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా పోలీసులు వ్యవహరిస్తున్నారా అక్కడ? లేదండి, వాళ్ళు ఎలా చెప్పినా కూడా డాక్టర్ దగ్గర నుంచి అన్ఫిట్ అయినా అని చెప్పినా కూడా PT వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తీసుకెళ్లిపోతున్నారండి. 2-3 రోజులు అంటున్నారు స్టేషన్ కస్టడీలు. అది మా లాయర్ సమక్షంలో చేయించుకుంటామంటుంటే అసలు అంటే ఆ జడ్జిలు ఒప్పుకోవట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు ఏ సెక్షన్లు బలమైన సెక్షన్లు ఏంటి ఆయన పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు? సెక్షన్ల గురించి తెలియదండి. నాకు తెలిసిందే ఆయన మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు, బెయిల్ రానియకుండా చేస్తున్నారు. అతన్ని ఎలా హింస పెట్టాలో అంతలా హింస పెడుతున్నారు. రైట్. శర్మ గారు, ఒక కేసులో మీరు అటెండ్ అయినట్టున్నారు, గుడివాడ దగ్గర పోలీస్ స్టేషన్ లోకి అక్కడికి వెళ్ళారు కూడా మీరు. ఈశ్వర్ గారు, రాష్ట్రంలో ఇప్పుడు దోమల్ని కూడా ఎక్కువ పంపించేశారండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటది? రాష్ట్రంలో దోమల్ని కూడా ఎక్కువ పంపించేశారు. అంటే దోమలండి. దోమలు తెలుసు సార్, వాటిని పంపించడం ఏంటి?
అవును సార్, మీకు తెలీదా? గతంలో మీకు పోలీసు జైల్లోకి దోమల్ని పంపించి ఒక మాజీ సీఎం ని చంపించాలని హత్యాయత్నం చేశారు కదా. వాళ్ళు అలానే చెప్తారులేండి. ప్రభుత్వము ప్రజల్ని చంపడానికి దోమల్ని పంపించారండి. చాలా దోమల్ని మేము కొట్టుకోలేక చచ్చిపోతున్నాం. రైట్ శర్మ గారు, మీరు గుడివాడకి సంబంధించి ఒకసారి అటెండ్ అయినట్టున్నారు ఇంటూరు రవికిరణ్ అరెస్ట్కి సంబంధించి. అవునండి, మేడంతో కూడా మాట్లాడాము, చేశాము. అప్పుడు ఇక్కడ అన్ని కూడా విజయవాడది గుడివాడ చేశాము. ఆ తర్వాత విశాఖపట్నంలో కొత్త కేసులు నమోదు చేసి అక్కడ అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మీరు ఈశ్వర్ గారు కఠినంగా ఉంది ప్రభుత్వం అన్నారు చూడండి, కఠినంగా అనే పదం కాదు అక్కడ వాడాల్సింది, దుర్మార్గంగా కుట్రపూరితంగా ఉంది ఇంటూరు రవికిరణ్ గారి మీద అనే పదాలు వాడాలి మనం అక్కడ కఠినం అనే మాట చాలా చిన్నది. ప్రభుత్వం వ్యవహరించే తీరుకు అసలు ఆర్గనైజ్డ్ క్రైమే దీంట్లో వర్తించినప్పుడు చేయనప్పుడు అన్యాయంగా వారు పెట్టినవన్నీ చూడండి హ్యూమరస్ గా ఉంటాయండి. చక్కగా జనాల్ని నిద్రలేపి ప్రభుత్వాన్ని జనాన్ని ఆనందపరిచే విధంగా ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఇంటూరు రవికిరణ్ గారు పెట్టిన పోస్టుల్లో అశ్లీలత కానీ అసభ్యత కానీ ఉండదు. అట్లాంటి ఇంటూరు రవికిరణ్ గారిని అంత దారుణంగా పోలీసులు లాక్కు వెళ్ళటం చేయటం ఇదంతా కూడా కేవలం వారిని ఇబ్బంది పెట్టాలి, వైసీపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నారు అనే తప్ప వేరే వ్యూహం కానీ ఏమీ లేదండి. వారు ఈ అన్ని కేసుల్లో అమ్మ మీరేమి కంగారు పడక్కర్లేదు మేడం, అన్ని కేసుల్లో మ్యాలిషియస్ ప్రాసిక్యూషన్ అవుతుంది. తర్వాత మీరు కోట్ల రూపాయల్లో ప్రభుత్వం మీకు నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది మేడం మీకు. సుజనా గారు, రైట్, ఇంటూరు రవికిరణ్ గారి పోస్టులు కానీ ఎలా ఉంటాయి, ఎందుకు ఆయన అంత టార్గెట్ అవుతున్నారు? సార్ ఏంటంటే విషయము ఇంటూరి రవికిరణ్ గారు అనేది ఇక్కడ ఆయన పోస్ట్ ఒకసారి మనం చూద్దాం సార్. ఎందుకైనా ఇప్పుడు ఏం చేశారు పోలీసులు ఎట్నో బయట పెడతలేరు. పోలీసులు ఫలానా ఇంటూరి రవికిరణ్ గారిని మేము అరెస్ట్ చేసినాము, ఈ పోస్టు వల్ల మేము అరెస్ట్ చేసినామని చెప్తలేరు. ఇక్కడ వర్రా రవీందర్ రెడ్డి గారిని కూడా ఈ పోస్టు వల్ల అరెస్ట్ చేసినామని చెప్తలేరు. కానీ ఒక్కసారి మరి ఆయన చేసిన తప్పేందో మనం కూడా చూద్దాం. అది ఎట్లా నిలబడుతుంది? ఏ పోస్టో చెప్పకుండా వీళ్ళు ఏదో ఒక సెక్షన్లు పెట్టి ఏదో అరెస్టులు చేసి తీసుకెళ్లిపోతుంటే ఎట్లా నిలబడతాయి అవి? అదే సర్ప్రైజింగ్ సార్. అందుకే నేనేం చేసిన అంటే ఒకసారి చూద్దామని చెప్పేసి ఈయన ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేసిన. ట్విట్టర్లో ఈయన చాలా మంచిగా అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆయన ట్వీట్లు చాలా మంది చూస్తారు, చాలా మంది రీట్వీట్ కూడా చేస్తారు. మరి ఈయన ఎక్కడా కూడా అశ్లీలమైన కంటెంట్ పెట్టినట్లు నేను చూసినంత వరకు అయితే నాకు కనిపించలేదు. కానీ ఒక విషయం మాత్రం నేను కనుక్కున్నా ఇక్కడ ఏంటంటే, ఈయన పెట్టినటువంటి కంటెంట్ ఒకవేళ రాంగ్ అయితే ఐటీడీబీ సోషల్ మీడియా వాళ్ళు పెడుతున్నటువంటి కంటెంట్ చూసైతే మళ్ళీ వాళ్ళ మీద 10 సార్లు 111 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టినా కూడా తక్కువే. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఫోటో ఇది, జగన్మోహన్ రెడ్డి గురించి ఏప్రిల్ నెలలో పెట్టినటువంటి పోస్ట్. ఎవరిని వదలకుండా దారుణ. చూడండి, ఒకవేళ ఇదే కంటెంట్ మరి మనం పెడితే ఏంది కథ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారి ఒక పోస్ట్ ఆయన ఫోటో ఇట్లా ఒక స్కెచ్ గీసి ఇట్లా పెడితే మనల్ని తీసుకెళ్లి వెంటనే తిహార్ జైల్లో పడేస్తారు. ఇక్కడ కాదు, తిహార్ జైల్లో పడేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే హక్కులు ఉన్నాయి సార్. ఇంకెవరికే హక్కులు లేవు. ఇలాంటి పోస్టులు ఎవరి మీద పెట్టొచ్చు. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఎవరిపైన పెట్టుకోవచ్చు, వాళ్ళకి మాత్రమే హక్కులు. ఇక్కడ చూడండి, ఇంటూరు రవికిరణ్ గారి ఇది మన ట్విట్టర్ హ్యాండిల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఒక్కసారి క్లోజ్ చేసుకోండి. ఇది ఆయన ట్విట్టర్ హ్యాండిల్. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది. దాని కింద ఒక మంచి మెసేజ్ రాసిండు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అవి పిన్ చేసి పెట్టిండు. కింద మనం చూసుకుంటే పార్టీ యొక్క కార్యకలాపాలు, మిగతా చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ గవర్నమెంట్గా చేస్తున్నటువంటి తప్పులు ఆయన ఇక్కడ ఎత్తి చూపించిండు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా నేను ఇట్లా స్క్రోల్ చేస్తున్నా అశ్లీలమైన ఫోటో ఒకటి కనిపించగానే నన్ను ఆపేయండి. ఎక్కడన్నా కనిపిస్తుందా చూద్దాం. ఎక్కడా కూడా నేనైతే చూడలేకపోతున్నా. ఒక్కటంటే ఒక్కటి కూడా అశ్లీలమైన ఫోటో. ఇక్కడ చూడండి, ఈ హెరిటేజ్ గురించి మాట్లాడినటువంటి పార్లమెంట్లో మాట్లాడింది టీఎంసీ ఎంపీ. అయితే ఆయన గురించి ఇక్కడ ట్వీట్ పెట్టిండు ఆయన. అంతేకాని ఆయన తనకి తానే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంటూరి గారు తనకి తానే వీడియో ముందుకు వచ్చి కూడా మాట్లాడు. ఆయన జస్ట్ ఒక ఫోటో అన్నది లేదా పోస్ట్ అనేది పెడతాడు, అంతే ఆయన చేసేటువంటి పని. ఇక్కడ ఇంత స్క్రోల్ చేసినండి, ఇక్కడ ఎంత స్క్రోల్ చేసినా ఎక్కడ కూడా అసభ్యకరమైన లేదా అశ్లీలమైన ఫోటోలు ఎక్కడ కూడా లేవు. ఇదొకటి ఇది మొత్తం వెతికినాం. ఇంకొకటి ఐటీడీపీది ఒకటి పాతది చూపిస్తాను నేను. అంటే ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఈ పోస్ట్ కొంచెం జూమ్ చేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ని ఇక్కడ దారుణంగా ఇక్కడ పోర్ట్రేట్ చేయడం జరిగింది.
ఇదే పద్ధతిలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి స్కెచ్ నేనేసినా లేదంటే ఈశ్వర్ గారు వేసినా కూడా దారుణంగా సాయంత్రానికే తీసుకెళ్లి మా ఇద్దరిని కూడా జైల్లో పడేస్తారు. డెఫినెట్గా అయితే చట్టం ఎందుకని చెప్పేసి కొంతమందికే చుట్టంగా మారింది. నేను పోలీసులను అడుగుతున్నా, పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి పనిచేయాలి కానీ పార్టీకి పనిచేయకూడదు. అవును. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి పనిచేయాలి. కానీ ఎందుకని చెప్పేసి కేవలం టీడీపీ లేదా కూటమి పార్టీలకి అనుగుణంగా ప్రస్తుతం పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. దీనికి క్లియర్గా ఉదాహరణ నన్ను అడిగితే పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తే ఏంటండి పాషా గారు మీరు ఎట్లా చెప్తున్నారు అంటే దీనికి ఉదాహరణ ఉంది. నేను ఇందాక చెప్పినట్లు ఇంతమంది వైసీపీ వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టారు. ఓకే. విడుదల రజని గారు, ఎక్స్ మినిస్టరు, అవును. రోజా గారు, అంబటి గారు చాలా మంది వెళ్ళి పెడితే ఇంతవరకు ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద BNS 111 సెక్షన్ పెట్టారు అంటే 0. దీనికి ఉదాహరణ ఇక్కడే మనకు కనిపిస్తుంది క్లియర్గా. టీడీపీ పార్టీ జనసేన పార్టీ కోసమే ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారంటే అవునని చెప్పక తప్పట్లేదు. ఇది నిజంగా బాధాకరమైన విషయం. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఎంత దారుణమో అంటే ప్రస్తుతం కోర్టులు ఇన్ని మొట్టికాయలు వేస్తున్నా కూడా మొన్నటికి మనం చూసినాం, కొన్ని రోజుల కింద హైకోర్టే చెప్పింది ఏంటి, మమ్మల్ని బెయిల్ ఇవ్వనివ్వట్లేదు, మీరేమో ఆధారాలు బయటకు పెట్టడం లేదు. ఏం చేస్తున్నారంటే సార్ నాకు నవ్వు వచ్చే విషయము, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అవినాష్ గారు ఉన్నారు, ఎంపీ అవినాష్ గారు ఏం చేస్తున్నారు, వర రవీందర్ రెడ్డిని కొట్టి ఎంపీ అవినాష్ గారి పిఏ పేరు చెప్పించాలి, వర రవీందర్ రెడ్డిని కొట్టి సజ్జల గారి పేరు చెప్పించాలి, మళ్ళీ సజ్జల గారిని అరెస్ట్ చేసి ఆయన మీద 111 పెట్టాలి, వర రవీందర్. ఇప్పుడు అట్లా చేస్తే దాన్ని ఆర్గనైజ్ క్రైమ్ అంటారా? అదేం ఆర్గనైజ్ క్రైమ్ సార్? ఆర్గనైజ్ క్రైమ్ అంటే మీరు ముందుగా ఆ క్రైమ్ని మొత్తం కనిపెట్టి తర్వాత ఆ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇదే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ విధంగా కొట్టి చేయడమే ఆర్గనైజ్డ్ ముందు క్రైమ్. అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత సాక్ష్యాలు వెతుకుతున్నారు. అరే ముందు మీరు ఆ సాక్ష్యాలు వెతికి తర్వాత కదా అరెస్ట్ చేసేది, తర్వాత దాని మీద సెక్షన్లు పెట్టాలి కదా. ఇష్టారీతన సెక్షన్లు. ఈ 111 కూడా దీన్ని కూడా కొంచెం నేను న్యాయ నిపుణులకు ఒక చిన్న సలహా నేను ఇస్తున్నా ఏంటంటే దీని మీద మాట్లాడండి. ఎందుకంటే దీంట్లో క్లారిటీ లేదు, BNS 111లో క్లారిటీ లేదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెలరేగిపోతున్నారు. ఈ పాయింట్ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కూడా ఒకసారి బాలాగారిని అడుగుదాం. బాలాగారు, ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఇప్పుడు వర రవీందర్ రెడ్డి ఆయన తీసుకెళ్లిన తర్వాత ఆయన కొట్టి అక్కడ అవినాష్ రెడ్డి పిఏ పేరు చెప్పించడం, లేకపోతే తనకి ఎవరైతే కోపం ఉందో వాళ్ళ పేరు సజ్జల భార్గవ రెడ్డి పేరు చెప్పించడం, వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు కూడా అందులో భాగమని వీళ్ళకి నోటీసులు ఇవ్వడం, వీళ్ళ అరెస్టుల కోసం చూడడం, ఇవి చెల్లుతాయా? సార్ నేను ఒక విషయం చెప్తాను మీకు, అందరూ తెలుసుకోవాలి. మన భారతదేశంలో అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ దగ్గర వాట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ అనే యొక్క ప్రొసీజర్ థియరీ తెలియదు. నేను ఓపెన్ చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకి కూడా మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, కానీ వాళ్ళకి అక్కడ ఎక్కడే కానీ ట్రైనింగ్స్ జరగట్లా. ట్రైనింగ్స్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల, ల్యాక్ ఆఫ్ సర్కులర్ ఇన్ఫర్మేషన్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ రోజు వాళ్ళకున్న నాలెడ్జ్ తో ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏం లేదు సార్, అలా ఏం లేదు అంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. ఒక పార్ట్ ఇది మీరు చెప్పేది ఒక పార్ట్, కానీ అన్ని నాలెడ్జ్ బాగా అందరికీ ఉంది. దీని వెనుక రిటైర్డ్ IPSలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళు ఆడి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు ఆ పేర్లు చెప్పాలి? నో డౌట్ సార్, నో డౌట్. ఎన్నికల సమయం నుంచి ఆ రిటైర్డ్ IPSలు ఎక్కడ కూర్చొని ఏమేమి చేశారు, పోలీసు వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఏం చేశారు. ఇప్పుడు ఈ వాస్తవం చెప్తున్నందుకు నా పైన కూడా కోపంతో రగిలిపోవచ్చు, కానీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరనేది. కోపంతో రగిలిపోవచ్చు. లేదు సార్, ఒక విషయం చెప్పాలి. మీ పరిస్థితి నా పరిస్థితి కాదు సార్. ఇక్కడ సుజన గారి పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక మహిళ, ఆమె ఒక భార్య, ఆమె తన ఫ్యామిలీని పిల్లల్ని వదిలిపెట్టి 22 కేసులు పెడితే ఆమె ఏం చేస్తున్నారు అంటే ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఈ జైలు నుంచి ఆ జైలుకి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆమె పరిగెడుతున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను చెప్పట్లేదు, ఈ రోజు మొత్తంలో ఉదయం నుంచి ఇదే పరిస్థితి. నేను నిజంగా ఆమె గురించి ఆలోచిస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి సార్. ఎంత దారుణం అంటే అటు వర రవీందర్ రెడ్డి గారి ఆమె భార్య కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ మహిళల్ని అది కాకుండా ఎంత దారుణంగా అవమానిస్తున్నారు చూడండి. ఒక వీడియో నేను చూసిన, సుజన గారి వీడియోనే, పోలీస్ స్టేషన్ ముందు కూడా నిలబడనివ్వట్లేదు. ఆ వీడియో కూడా షూట్ చేసి మేబీ సుజన గారు పెట్టినట్టున్నారు. పోలీస్ స్టేషన్ ముందర నిలబడినా కూడా దారుణాతి దారుణంగా అవమానిస్తున్నారు మహిళని కూడా చూడకుండా. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది సార్? ఇది ఎంత దూరం అని వెళ్తుంది? ఇవి కక్ష రాజకీయాలకి ఇది మళ్ళీ బీజం. మనం చూసినాం సార్, చాలా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు పోయినాయి అంటే ఒక కొత్తగా కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు కక్ష రాజకీయాలు మొదలైనాయి. రైట్. ఫైనల్ గా ఒక విషయం, సుజనా గారు, మీరు పోరాటం చేస్తున్నారు, న్యాయం తప్పకుండా లభిస్తుంది. ఆలస్యం కావచ్చేమో కానీ న్యాయం అనేది మాత్రం జరిగి తీరుతుంది. ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది. కానీ మీరు మీ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తారా?
ఖచ్చితంగా అండి, నా భర్త కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. మ్మ్. నిజంగా ఇన్ని hats ఎంత off. ఓపిక ఏంటండి, హ్యాట్స్ ఆఫ్ టు Hats off. అది అందులో ఏం డౌట్ ఏం లేదు. కానీ ఇన్ని పోలీస్ స్టేషన్లు తిరగాలి, కోర్టులు చుట్టూ తిరగాలి, లాయర్ల చుట్టూ తిరగాలి, అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి. అసలు ఇంట్లో రవికిరణ్ అనే వ్యక్తి, భర్త అనే వ్యక్తి లేకుండా ఉంటే పిల్లల పరిస్థితి, మీ పరిస్థితి ఏంటనేది భయం ఉంటుంది, ఒక భయం ఉంటుంది. అయినా ధైర్యంగా ముందుకెళ్తానని మీరు అంటున్నారు. ఈ కష్టాలని ఎదుర్కొంటారా? ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, ఈ కోర్టుల చుట్టూ తిరగడం, లాయర్ల చుట్టూ తిరగడం? ఏంటంటే నాకు న్యాయం జరగదా? ఇలాగే తిప్పిస్తుంది ఈ ప్రభుత్వం, ఇలాగే తిప్పిస్తారా మమ్మల్ని? న్యాయం జరగదా అండి? నేను ఒక మాట తప్పకుండా జరుగుతుందమ్మా, తప్పకుండా జరుగుతుంది. నేను కూడా ఒక మాట చెప్పాలి ఆమెకు ఒక్క విషయం చెప్తా. అమ్మ సుజన గారు, మీకు గుర్తుండుంటే భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు, భారతిరెడ్డి గారు, ఆమె తన భర్త కోసం ఒక పెద్ద యుద్ధం చేసింది. మనందరికి గుర్తుంటుంది. పెద్ద యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిండు. ఈరోజు మీరు చేసే యుద్ధం ఏదైతే ఉందో అది మామూలుగా ఉండదు. ఆ యుద్ధం అన్నది ఏదో ఒక రోజు సఫలీకృతం అవుతుంది. ఏదో ఒక రోజు మీ భర్త గారు బయటికి వస్తారు. అది కూడా దగ్గరలో, చాలా దగ్గరలో బయటకు వస్తారు. నిజంగా మీకు మీలాంటి వాళ్ళందరికీ నా తరఫున హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఎందుకంటే మీ కష్టం అంతా ఇంత కాదు. వెరీ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పాషా గారు చర్చలో పాల్గొన్నందుకు. సుజనా గారు థ్యాంక్ యూ అండి, శర్మ గారు అలాగే బాలా గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.